ఏలూరు జిల్లాలో మొబైల్ ఫోన్‌ను రికవరీ చేశారు సీసీఎస్ పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ మీకు ఈ టేబుల్ మీద సుమారుగా 151 ఫోన్లను రికవరీ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. తరచుగా మనం ఏదైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడో లేకపోతే బైకు మీద వెళ్ళేటప్పుడు కానీ మన ఫోన్ పోవటం కానీ లేకపోతే దొంగతనం చేయడం కానీ జరుగుతుంది. ఆ తర్వాత మనం చాలా బాధపడుతాం. ఇందులో ఉన్న డేటా గురించి కానీ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ పోయినాయని, లేకపోతే విలువైన ఫోన్లు ఉంటాయి, చాలా కాస్ట్లీ ఫోన్లు ఉంటాయి, లేకపోతే వారి పాత స్మృతులను కొన్ని జ్ఞాపకాలను కూడా దాచుకునేవారు చాలామంది ఉంటారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా గతంలో సరైన రెస్పాన్స్ ఉండేది కాదు. ఫోనే కదా పోయింది, కొత్త ఫోన్ కొనుక్కున్నాను, లేకపోతే బిల్లు తీసుకురావాలను చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు కూడా ఇన్ని రెగ్యులేషన్స్, రూల్స్ని దాటుకుని ఇవన్నీ జరిగే పనులు కాదులే, ఇంకా కొత్త ఫోన్ కొనుక్కుందామనో లేకపోతే డేటా రిట్రీవ్ అంటే జీమెయిల్కి, క్లౌడ్కి అది సింక్ అవుతుంది కాబట్టి దాన్ని కొంత డేటాని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు కొంత పరిస్థితులు మారాయి. ఒక సైబర్ సెల్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొత్తం మొబైల్ ఫోన్లు, చోరీకి గురైన మొబైల్ ఫోన్లు లేకపోతే పోయిన మొబైల్ ఫోన్లు కానీ పోలీసులు, సీసీఎస్ పోలీసులు రికవరీ చేయడం మొదలుపెట్టారు విత్ ద హెల్ప్ ఆఫ్ సైబర్ సెల్ అని కూడా చెప్పుకోవచ్చు. మనతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇన్ని ఫోన్లు 151 ఫోన్లు రికవరీ చేశారు, అసలు ఎన్ని రోజులు పట్టింది, ఎట్లా చేశారు అనేది. సరే ఏంటి మొత్తం ఈరోజు 151 ఫోన్లు ఇచ్చినట్టున్నారు, ఏంటి అసలు ఇవి ఎక్కడ దొరికినాయి, మీకు ఎలా ట్రేస్ చేస్తున్నారు? మనకు ఏలూరు జిల్లాలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో అనగా రైతు బజారు, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మొదలగు ప్రదేశాల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి హడావుడిగా ఉండే వ్యక్తుల వద్ద నుండి వాళ్ళ జేబుల్లో ఉన్న వస్తువుల్ని తీసుకోవడం, లేదా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్యాగుల్లోంచి ఫోన్లు కొట్టేయడం జరుగుతుంది. ఈ విధంగా మన ఏలూరు జిల్లాలో అత్యధికంగా ఫోన్లు పోతున్నాయని చెప్పి మనకి పోలీస్ స్టేషన్కి, పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్లు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మేము చేసింది ఏంటంటే సైబర్ క్రైమ్ వారికి ఈ నెంబర్ని పంపించడం జరుగుతుంది. దానికి గాను ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసినట్లయితే వారు హాయ్ అని కొట్టినట్టయితే ఒక ప్రొఫార్మా వస్తుంది. ఆ ప్రొఫార్మాలో వాళ్ళ యొక్క వివరాలను ఎంటర్ చేస్తే వాళ్ళ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ అయినట్లుగా భావించి దాన్నే పరిగణలోకి తీసుకోవడం, దాని ద్వారా డేటా సేకరించి వారు సైబర్ క్రైమ్ వారు మా క్రైమ్ సీసీఎస్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వులతో మేము ఈ సెల్ ఫోన్లన్నీ రికవరీ చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యన మనకి షాపుల్లో కూడా అమ్మేస్తున్నారండి. తక్కువ ధరకి 200-300కి, 2-3 వేలకి, 1000కి అలా అమ్మేస్తున్నారు అవసరాన్ని బట్టి దొంగతనం చేసిన ఫోన్లు. అందుచేత ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం నిన్న సెల్ ఫోన్ షాపుల మీద కూడా దాడి చేసి సుమారుగా 300 ఏ విధమైన బిల్లులు కానీ ఆధారాలు లేని ఫోన్లని రికవరీ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము అది కాకుండా డేటా ప్రకారం రికవరీ చేసినవి ఇప్పుడు 151 ఫోన్లు. ఇప్పటి వరకు మేము చేసిన సెల్ ఫోన్లు 1606 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. సుమారుగా 3,11,00,000 రూపాయల విలువైన సెల్ ఫోన్లను సేకరించి రికవరీ చేసి బాధితులకి అందజేయడం జరిగింది అధికారుల ద్వారా. అంటే చాలామంది మీరు అన్నట్టు చోరీకి గురైతే ప్లాన్డ్గా అతను చోరీ చేస్తాడు, పట్టుకుపోతాడు, మీరు చెప్పిన ఏదో షాప్లో 1000-2000కి అమ్మేస్తాడు. కానీ కొంతమంది దొరికినా కూడా ఫోన్లు ఇవ్వకుండా వారు సిమ్ వేసుకుని వాడుతూ ఉంటారు. అలాంటి వారి నుండి రికవరీ చేసేటప్పుడు మీకు ఎటువంటి ఛాలెంజ్లు ఎదురవుతుంటాయి? కొంతమంది బెదిరింపులకు దిగడం, కొంతమంది నేను కొనుక్కున్నానని చెప్పడం, లేకపోతే నాకు దొరికిందని చెప్పడం, రకరకాలుగా ఫోన్ ఇవ్వడానికి చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. అయినప్పటికీ కానీ డేటా ప్రకారం ఎవరైనా ఫోన్ దొంగతనంగా చేసిన ఫోన్గానే భావించి ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తున్నారు. అందుచేత వాళ్ళు ఏ విధంగానైనా ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కూడా దాన్ని మేము స్వాధీనం చేసుకోవడం, బాధ్యులకి అప్పచెప్పడమే మా విధిగా భావించి వాటిని చేస్తున్నామండి. అంటే ఏంటి సార్ ఇప్పుడు అసలు ఇప్పుడు సాధారణ ప్రజలు ఉంటారు, ఎవరో వస్తాడు ఫోను తక్కువ అంటాడు, ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో కనబడతాడు, ఏదో ఫ్యామిలీ ఇబ్బందులు అని చెప్తూ ఉంటారు, ఈ ఫోను లేకపోతే చదువుకోవడానికి ఫీజు కట్టడానికి అంటాడు. సో ఇలాంటివి కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి? ఇవి దొంగతనం చేసిన ఫోన్లు అని మనం ముందు గుర్తించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఫోన్ అమ్ముతున్నాడు అంటే 200-300కి 500కి అమ్ముతున్నాడు అంటే అతని దగ్గర బిల్లు ఉందా, ఒకవేళ అమ్మే వ్యక్తి దగ్గర బిల్లు ఉందా, లేకపోతే బాక్స్ ఉందా, ఐఎంఈ నెంబర్ ఉందా, ఇవన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. లేని ఎడల అది దొంగ ఫోన్గానే భావించాలి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో కొన్ని నేరాలు, తీవ్రమైన నేరాలు, మర్డర్ కేసులని, రేప్ కేసులని, ఇటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయిన ఫోన్లు కూడా వీళ్ళు అమ్మడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కొనుక్కున్న వాళ్ళు అత్యంత బాధితులు అవుతారు. ఇప్పుడు తర్వాత పోలీస్ ఎంక్వైరీ అని ఇతరత్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి సెల్ ఫోన్లు కొనొద్దని చెప్పేసి పోలీసు వారి తరఫున మేము మనవి చేస్తున్నాం. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఒక ఫోన్ పోయిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా ట్రేస్ చేస్తారు, దాని ప్రొసీజర్ ఏంటి అసలు?
ఇప్పుడు ఒక వ్యక్తిది ఫోన్ పోయిన తర్వాత మేము టోల్ ఫ్రీ నెంబరు ఒకటి ఇచ్చామండి. ఆ టోల్ ఫ్రీ నెంబరు ఏంటంటే మేము ఇచ్చిన నెంబర్ 9553511100 అనే నెంబరు ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఇచ్చాం. ఎవరైనా ఒక వ్యక్తి ఫోన్ పోయినట్లయితే వాళ్ళు ఆ నెంబర్కి హాయ్ అని కొడితే దాంట్లో ఒక ప్రొఫార్మా వస్తుంది. ఆ ప్రొఫార్మాలోని మనం అన్ని డీటెయిల్స్ని ఫిల్ చేసి ఓకే చేస్తే అది సైబర్ క్రైమ్లో ఎంటర్ అయిపోతుంది, అది రిజిస్టర్ అయిపోతుంది. ఆ రిజిస్టర్ అయిపోయిన దాన్ని మేము డేటా తీసుకుని డేటాలో భాగంగా ఎవరు వాడుతున్నారో ఆ ఫోన్ని అనేది గుర్తించి ఆ అడ్రస్తో పాటు మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ మనం ఫోన్ చేసి వాళ్ళ దగ్గర తెప్పించుకొని వాటిని బాధ్యతలకు ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు, ఏ జిల్లాలో ఉన్నా, ప్రస్తుతం ఏలూరు జిల్లా సిసిఎస్ ఇన్స్పెక్టర్ మీరు, మరి ఏ జిల్లాలో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా మీరు వెళ్ళాల్సి వస్తే మరి దానికి సంబంధించి ఖర్చులు కానీ దూర భార ప్రయాసాల పరిస్థితి ఏంటి? మాకు వారెంట్లు ఉంటాయండి, బస్ వారెంట్లు కానీ ట్రైన్ వారెంట్స్ కానీ ఉంటాయి. వాటిలో భాగంగా మా విధి నిర్వహణలో భాగంగానే భావిస్తాం తప్ప వాటిని ఖర్చులుగా మేము భావించాము. అంటే 1000 రూపాయల ఫోన్ అయినా సరే మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సిందే. మ్యాక్సిమం వెళ్తున్నా అంటే ఫోన్ ద్వారా సేకరిస్తున్నామండి, కానీ ఎడల వెళ్తున్నామండి. అంటే ఏంటి మీరు ఒక ఫోన్ తీసుకున్న తర్వాత ఒత్తిళ్ళు ఏ విధంగా ఉంటాయి? అంటే పొలిటీషియన్స్ కానీ లేకపోతే మీ పోలీస్ శాఖలోనే తెలిసిన వాళ్ళు బంధువులు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా తీసుకుంటారు వీటన్ని? కొంతమంది రికమెండేషన్లు చేస్తూ ఉంటారండి, పోలీసులతో చెప్పించుకుంటూ ఉంటారు, పెద్దలతో చెప్పించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా మేము అవగాహన అయ్యే విధంగా వాళ్ళకి వివరిస్తాం. ఇది దొంగ ఫోన్ అండి, తప్పు కదా అంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. రియలైజ్ అవి అటువంటి ఫోన్ని మ్యాక్సిమం ఒత్తిడి ఏమీ ఉండదు, కానీ మాకు అప్పచెప్పడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. అంటే ఇందులో ఫేక్ బిల్స్ ఉంటాయండి. ఇప్పుడు మొబైల్ షాప్కి నేను వెళ్ళాను, మొబైల్ ఫోన్ అడుగుతాను, అతను ఏదో తక్కువలో ఒక 2000కి ఒక మంచి టచ్ స్క్రీను మంచి కెమెరా అంటే నేను తీసేసుకుంటాను. సో బిల్లులు ఉన్నాయని చెప్పి మొబైల్ షాపులు అమ్ముతూ ఉంటారు. సో వాటిని ఎలా చూడాలంటే ఫేక్ బిల్సా ఒరిజినల్ బిల్సా ఎట్లా ట్రై చేయాల్సి ఉంటుంది? అసలు మొబైల్ ఫోన్స్ వారికి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చారా ఈ దొంగ ఫోన్లు కొనొద్దని, అమ్మవద్దని? మొబైల్ ఫోన్స్ షాపులన్నింటినీ పిలిచి వాళ్ళందరితోనే మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా 2-3 సార్లు మేము అన్ని మొబైల్ షాపులకి మేము పిలిపించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దొంగ ఫోన్లు కొనకూడదు, దొంగ బిల్లులు ఇవ్వకూడదు అని చెప్పేసి. అయితే వాటిని పరిగణలోకి తీసుకునేటప్పుడు దొంగదా మంచిదా అనేది మనం పరిగణలోకి తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర బిల్లు ఉండాలి, నెక్స్ట్ ఐఎంఈ నెంబర్ ఉండాలి, బాక్స్ ఉండాలి. వాడి ఆధార్ కార్డు చూసి మాత్రమే కొనుగోలు చేయాలి లేదా అమ్మకం చేయాలి అనేది మేము షాపులో అందరికీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా అందరికీ కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా షాపుల మీద దొంగ ఫోన్లు కానీ అనాథరైజ్డ్ ఫోన్స్ కానీ ఉన్న వాటి మీద రేడ్ చేయడం, వాటి మీద ఇవన్నీ మేము టాస్క్ కంటిన్యూగా చేస్తున్నాం. అంటే ఇప్పుడు దొంగ బంగారం కొంటూ ఉంటారు, అది ఈక్వల్ టు ఈ మొబైల్ ఫోన్ కొనడం కూడా రెండు ఒకే నేరం కింద వచ్చే అవకాశం ఉంటుందా? ఒకే ఇది కింద దొంగ వస్తువు ఏదైనా అండి దొంగ వస్తువే. అది బంగారం అయినా కానివ్వండి, సెల్ ఫోన్ అయినా కానివ్వండి, వస్తువు అయినా కానివ్వండి, ఏదైనా దొంగ వస్తువే. అన్నిటిని దొంగ వస్తువుగానే మేము పరిగణిస్తాం. దొంగ సొత్తు కలిగి ఉన్నట్టుగానే మేము పరిగణిస్తాం. అంటే బిల్లులు లేకుండా ఈ విధంగా ఫోన్లు కొనుగోలు చేస్తే యాజ్ పర్ మన చట్టం ప్రకారం ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఎన్నాళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఏ సెక్షన్లో? అంటే ప్రస్తుతం 511 మనం దొంగ సొత్తు కలిగి ఉన్న నేరం ప్రకారం చేస్తూ ఉంటామండి. కానీ అది ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎందుకంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, దొంగ సొత్తు కింద మనం ఏమీ కేసులు పెట్టడం లేదు. అయితే వాస్తవంగా అయితే దొంగ సొత్తు కలిగి ఉన్నందుకు 6 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా 2 ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే వాటిని మనం పరిగణలోకి తీసుకోకుండా బాధితులకి న్యాయం చేయాలి, సత్వర న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం, బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1600 ఫోన్లు ఇప్పుడు రికవరీ చేశారండి మీరు ఇట్లాగా? 1606 ఫోన్లు ఇప్పటి వరకు రికవరీ చేసామండి. 3,11,00,000. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏలూరు జిల్లా పోలీసు 1606 ఫోన్లని వర్త్ ఆఫ్ 3 కోట్లు రికవరీ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు దీనికి సంబంధించిన యజమానుల పేర్లు కూడా ఆల్రెడీ అంటే వారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం పోలీస్ స్టేషన్ ప్రకారం రాసి పెట్టారు. అతని పేరు, అది మొబైల్ నెంబర్, అట్లాగే ఏ గ్రామం, ఏ పోలీస్ స్టేషన్లో అది నమోదైంది, అట్లాగే మోడల్ నెంబర్, ఫోన్ మోడల్ నెంబర్ కూడా పెట్టారు. ఆ కంప్లైంట్ల ప్రకారం సీరియల్ నెంబర్ కూడా పెట్టుకున్నారు. వీరంతా కూడా ఈ యజమానులకి ఆల్రెడీ ఇంటిమేట్ చేసి ఉంటారు. సార్ వీరు చెప్పారు అందరికీ కూడా బాధితులందరికీ మేము ఫోన్ చేసి చెప్పడం, మీ ఫోన్లు మా దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి అందరికీ ఫోన్లు చేసాం. ఈరోజు కొంతమంది 50 మంది వరకు వచ్చారు. అదేవిధంగా స్టేషన్కి వచ్చి కూడా తర్వాత తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి 150 ఫోన్లు కాబట్టి వీరంతా కూడా
కూడా ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ తీసేసుకున్నారు, మరి కొంతమంది తీసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు రేపట్లో అని చెప్తున్నారు. ముందుగా ఇక్కడ పోలీసులు చెప్పేది ఏంటంటే దయచేసి బిల్లులు లేని వాటిని, అంటే వాటికి సరైన నిర్ధారణ ఆథరైజేషన్ లేని వాటిని కొనవద్దు అని చెప్తున్నారు. మొబైల్ ఫోన్లు మీకు దారిలో కనపడుతూ ఉంటారు, 500, 1000 రూపాయలు, లేకపోతే ఫీజులు కట్టుకోవాలి, ఇంట్లో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవని. దయచేసి అలాంటి వారికి మీరు పడవద్దు. బిల్లులు లేకుండా, అది కూడా ఫేక్ బిల్లులు కూడా చూపించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటువంటి ఫోన్లను కొనుగోలు చేయొద్దు అంటున్నారు. ఆథరైజ్డ్ స్టోర్స్లో ఉండే మొబైల్ ఫోన్ తీసుకొని, లేకపోతే తెలిసిన వారి దగ్గర ఉండే తీసుకోవాలని కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఇటువంటి దొంగ ఫోన్లు తీసుకుంటే తప్పనిసరిగా వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మీరు ఒకవేళ మీ ఫోన్ పోయినట్లయితే కనుక ఈ ఏలూరు జిల్లాకి సంబంధించి 9503511100 నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక ప్రొఫార్మా వస్తుంది. ఆ ప్రొఫార్మాని మీరు ఫిల్ చేసి దగ్గరలో ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్లో అందజేసినట్లయితే తప్పకుండా మీకు వారు అక్నాలజ్మెంట్ ఒకటి ఇస్తారు. అవతలి వ్యక్తులు మీ ఫోన్ చోరీకి గురైన తర్వాత వారు ఆన్ చేస్తే తప్పకుండా ఆన్ చేసిన వెంటనే ఇక్కడ సిగ్నల్ వస్తుంది కాబట్టి సిసిఎస్ పోలీసులు వాటిని రికవరీ చేస్తారని చెప్తున్నారు. ముందుగా పోలీసులు చెప్పేది మొబైల్ షాప్ యజమానులకు కానీ లేకపోతే సాధారణ ప్రజానికి కూడా బిల్లులు లేని ఫోన్లు కొనవద్దు అని చెప్తున్నారు. సో అటువంటి ఫోన్లు కొని ఇబ్బందులు గురి కావద్దని కూడా ఇక్కడ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క మీకు ఏదైనా ఫోన్ దొరికితే మీ దగ్గరే ఉంచుకోకుండా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలని కూడా ఇక్కడ పోలీసులు సూచించే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.